సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం అండి. మనం ఆధునిక యుగంలో బతుకుతున్నాము. మనం ఏమనుకుంటామంటే అందరూ ఎవరికాళ్ళు తలుపులు వేసుకుని ఉన్నారు, మనల్ని ఎవ్వరూ చూడట్లేదని భ్రమపడతా ఉంటాం. మన చుట్టూ నిఘా కెమెరాలు ఉన్నాయండి. సీసీ కెమెరాలు లేని ప్లేస్ అంటూ లేదు. మనం చేసే ప్రతి పనిని పరిశీలిస్తాయి, ఫొటోస్ తీసి ఉంచుతాయి. అవన్నీ నిక్షిప్తమై గూగుల్లో ఉంటాయి. క్లౌడ్లో దాస్తాం. ఇదివరకు బీరువాల్లో దాసేవాళ్ళు, ఇప్పుడు బీరువాలు అక్కర్లేదండి, సెల్ ఫోన్లో కూడా అక్కర్లేదండి. ఏ తీసేసినా కానీ అన్నీ భద్రంగా క్లౌడ్లో ఉంటాయి. మనం ఏదైనా నేరం చేసినప్పుడు వాటన్నిటిని బయటికి తీసేయడానికి కూడా తగిన టెక్నాలజీ ఉంది. మనల్ని ఎవరూ చూడట్లేదు అనే భ్రమలో మాత్రం బ్రతకద్దు. ఈ మధ్యకాలంలో దొంగతనాలు కానివ్వండి, భార్యని భర్త చంపడం కానివ్వండి, భర్తని భార్య చంపడం కానివ్వండి, తెల్లవారే దొరుకుతున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి జీవితాంతం జైలుకి పోవడం ఇష్టమా, చంపడం బాగుంటుందా? అసలు ఏంటి, ఎందుకు చేస్తున్నారు? బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారు. తెల్లారి దొరుకుతారు, జీవిత శిక్ష పడుతుంది, జైల్లో ఉండాల్సి వస్తుంది, తర్వాత సమాజంలో గౌరవం ఉండదు. ఇన్ని తెలిసి కూడా ఆ చంపడం అనే విషయాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారో అర్థం కావట్లేదు. దీని మీద సరైన అవగాహన లేక శిక్షలు పడవని ఇదే, లేకపోతే క్రోధం అంత పెరుగుతుందా, వాళ్ళ మీద ఉక్రోషం అంత ఎక్కువ అవుతుందా, ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. 3వ రోజుకే దొరికిపోతున్నారు. మొత్తం ఎక్కడ చేసినా కానీ సీసీ కెమెరాలో మొత్తం పట్టేస్తున్నారు. మొగుడిని పెళ్ళని చంపినా, పెళ్ళాన్ని మొగుడిని చంపినా, ఇంకెవడన్నా వచ్చి చంపినా, పనివాళ్ళు చంపినా సరే, మనిషి తిరిగి రారు అంతవరకే కానివ్వండి, దొరకకుండా అయితే ఉండరు, రికార్డులో లేకుండా అయితే ఉండరు. అన్నీ మనల్ని వాచ్ చేస్తున్నాయండి, సీసీ కెమెరాలు వాచ్ చేస్తున్నాయి. క్లౌడ్లో మొత్తం భద్రపరిచి ఉన్నాయండి. ఇనుప బీరువా కంటే ఎక్కువ అందులో దాసింది. మనం డిలీట్ చేసినా కానీ ఆ మొత్తం సమాచారం దాంట్లోంచి తీసుకోవచ్చు. మనం డిలీట్ చేసినా మనల్ని ఎవరు పట్టుకోరు, మనం చూడట్లేదు అని భ్రమపడతా ఉంటాము. కానీ కాదండోయ్, అన్నీ రికార్డ్ అయి ఉంటాయి. తగు జాగ్రత్తగా మసులుకోండి. నేరాలు చేయటానికి సాహసించకండి. చేసే